హాయ్ అండి, శ్రీలక్ష్మి గారు ఒంగోలు రుచులకు స్వాగతం. ఈరోజు నేను చికెన్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నాను. 1 కిలో చికెన్ తీసుకున్నాను, 3 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి సన్నగా పొడుగ్గా కోసుకోవాలండి. ఇలా సన్నగా పొడవుగా కోసుకోవాలండి. వీటిని కొంచెం ఆయిల్ మామూలుగా సాల్ట్ వేసి వేపుకుంటే క్రిస్పీగా ఉంటాయి. ఇవి మామూలుగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. చికెన్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు అండి: కిలో చికెన్ తీసుకున్నాను, కొన్ని ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకున్నాను, సాల్ట్ వేసి వేపానండి. అవి ఆయిల్, పెరుగు, కొత్తిమీర, పుదీనా, చిల్లీస్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇది ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇంకొకటి ఏమో గరం మసాలా, సాల్ట్, కారం అండి, పసుపు. కావాల్సినవి హోల్ గరం మసాలా తర్వాత. ఇదిగోండి, ఇలా వేగితే సరిపోతాయి, తీసేసుకోవచ్చు. ఇవి కొంచెం ఆరేసరికి క్రిస్పీగా వస్తాయండి. ఎలా కలుపుకోవాలో చూద్దామండి. పసుపు వేసేసాను, సాల్ట్ 1 స్పూను, చికెన్ వరకు వేసుకుంటే రైస్కి మళ్ళీ వేసుకుందాం. కారం అండి, ఇది కారం తక్కువ ఉంది, అందుకని నేను కొంచెం ఎక్కువ వేసాను. కలరే ఉంటుంది కానీ కారం ఉండదు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు అండి. పెరుగు అండి, పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది. గ్రేవీ అంతా పెరుగుతూనే వస్తుంది కదా, పెరుగు కొంచెం ఎక్కువే పడుతుంది. ఇది అంత పుల్లగా లేదు, ఇంక వేరే పుల్లగా ఉండే పెరుగు కూడా వేసుకున్నారు. మనకు కొంచెం పులుపు ఉంటే బాగుంటుందండి. ఈ రెసిపీ మా పాప దగ్గర నేర్చుకున్నానండి. తను చాలా త్వరగా చేస్తుంది, చాలా టేస్టీగా చేస్తుంది ఈ బిర్యానీ. అందుకని తన దగ్గర నేర్చుకున్నాను. నేను చిన్నోళ్ళ పెద్దోళ్ళని అలా ఏం చూడండి, బాగుందనుకుంటే ఎవరి దగ్గర అయినా నేర్చుకుంటాను నాకు నచ్చితే. వీళ్ళ దగ్గర నేను నేర్చుకోవటం ఏంటి అనేవి నాకు ఉండదు. బిర్యానీ మాత్రం ఎక్కువ స్పైసీ లేకుండా, ఎక్కువ మసాలాలు లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేసుకుందామండి. ఆనియన్స్ వేసేసాను, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు మనం గరం మసాలా, ధనియాల పొడి, జీలకర్ర పొడి 3 కలిపి వేసేసుకుంటున్నామండి. ఇలా 1 గంట అన్నీ కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే త్వరగా కుక్ అవుతుంది. టేస్ట్ కూడా ముక్కకు బట్టి బాగుంటుందండి. బాగా కలపాలండి. ఇది మామూలుగా ఇలా స్పూన్ పెట్టి కాకుండా ఇలా చేతితో కలిపితే ముక్కకు బాగా మసాలా అంతా పట్టేస్తుంది. మనం ఎంత బిర్యానీ తిన్నా ఒకటేదండి, కొంచెము గీ కన్నా కొంచెం ఆయిల్ వేస్తారనమాట, గీ తక్కువ వేసి, అందుకని బాగా టేస్ట్ ఉంటుంది. కిలో చికెన్ అంటే మన ఇష్టం అండి. బిర్యానీ రైస్ వేసుకునే దాన్ని బట్టి 30 కిలో వేసుకోవచ్చు, కిలో వేసుకోవచ్చు. చికెన్ ఎక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కిలోనే వేసుకోవచ్చు. రైస్ మన ఇష్టం. ఇలా పెరుగు అన్నీ ఎక్కువ వేసుకుంటే మనకి గ్రేవీ బాగా ఎక్కువ వచ్చి టేస్ట్ ఎక్కువ బాగుంటుందండి. ఇలా కలిపేసి టైం లేనప్పుడు 1 అరగంట ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే సరిపోద్ది. ఎమర్జెన్సీ అయినప్పుడు. మామూలు అప్పుడైతే నైట్ కలిపి పెట్టుకుంటే ఇంకా చాలా టేస్ట్ ఉంటుందండి. నైట్ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే. లాస్ట్లో ఫ్రిడ్జ్లో పెట్టే ముందు ఒక నిమ్మకాయ పిండుకోవాలండి. దాంట్లో ఒక ఏమో రైస్లో పిండుకుందాము, ఒక దీంట్లో పిండుకుంటే బాగుంటుంది. ఇదిగోండి, 1 కిలో రైస్ నానబెట్టుకున్నాను 2 సార్లు కడిగి. తర్వాత వాటర్ పెట్టేసుకున్నాను. పెద్ద గిన్నెలో వాటర్ పెట్టుకుంటే కొంచెం గంజి ఎక్కువ పోతే బాగుంటుందండి. వాటర్ పెట్టేశాక ఇది హోల్ గరం మసాలా అండి. ఇది బిర్యానీ ఆకు, ఇదేమో పువ్వు అండి, స్టార్ పువ్వు, కొంచెం చెక్క, లవంగాలు ఒక 5, 6, యాలకులు ఒక 5, 6. ఇలా హోల్ గరం మసాలా నేను దీంట్లోనే వేస్తానండి, కర్రీలో వేయను. ఎందుకంటే దమ్ చేసినప్పుడు పిల్లలు అవి వేరుకోవటం కష్టమని దీంట్లోనే వేస్తాను, వాటర్లోనే, రైస్లోనే. షాజీరా వేసాను, కొంచెం పుదీనా.
మనకి రైస్ కూడా బిర్యానీ టేస్ట్ అది రావాలంటే కొంచెం గరం మసాలా ఒక అర స్పూను. రైస్ కూడా మంచి టేస్ట్ వస్తుందండి. దమ్మే కాకుండా రైస్ కూడా ప్లెయిన్గా వండకుండా మంచి టేస్ట్ వస్తుంది. ధనియాల పొడి ఒక స్పూను. ఉప్పు పడుతుందండి ఒక 2 స్పూన్లు. ఈ నీళ్ళల్లో కదా, ఒక 2 స్పూన్లు ఉప్పు. ఇది ఎలాగంటే మనం సముద్రం నీళ్ళు మనం ఉంటే ఉప్పుగా ఎలా ఉంటాయో అలా ఉండాలి. ఉప్పు అంత పడుతుంది. ఆయిల్ వేసుకుందామండి. దీంట్లో ఒక స్పూన్ అన్నం పొడి పొడిగా రావడానికి ఒక స్పూన్ ఆయిల్, ఒక నిమ్మకాయ పిండుతున్నాను. ఇవేనండి కావాల్సినవి రైస్కి. ఇప్పుడు మనము ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. ఇవంతా కలిపేసి, ఇది మనము వాటర్ ఎలా ఉండాలంటే మన సముద్రం ఉప్పు నీళ్ళు ఉన్నట్లు ఉంటే సరిపోతుంది. వేరే గిన్నె పెట్టుకున్నాను. దీంట్లో ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని, దీంట్లో మనం ఇందాక మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ అంతా దీంట్లో పెట్టుకోవాలండి. పొయ్యి మీద ముందే పెట్టేసుకుంటే తర్వాత పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు. సర్దేసి పెట్టుకుంటే చికెన్ పెట్టేసేసాక చికెన్ సర్ది పెట్టేసానండి. ఇప్పుడు దీన్ని పొయ్యి మీద పెట్టేసి ఒక 5 మినిట్స్ మీడియం మంట మీద పెట్టేసుకుంటే మనకి లోపల రైస్ అవుతుంది. డైరెక్ట్ దమ్ వేసే పని అయితే అండి 20 మినిట్స్ రైస్ దీని మీద వేసేసి 20 మినిట్స్ హై ఫ్లేమ్ మీద ఉడకబెట్టుకొని మళ్ళీ ఒక 35 మినిట్స్ సిమ్లో పెట్టాలి. ఇప్పుడు మనం దీన్ని ఒక 5 నిమిషాలు ఉడకనిచ్చామంటే రైస్ హాఫ్ బాయిల్డ్ అవుతుంది. కాబట్టి అది వేసేస్తే ఒక 20 మినిట్స్లో సిమ్లో పెట్టేస్తే అయిపోతుంది. రైస్ వేసేస్తున్నాను. నీళ్ళు తెల్లాయి. ఒక పక్క చికెన్ పెట్టేసాను. ఈ నీళ్లు మనం ఎసట్లో బియ్యం వేసేటప్పుడు పెట్టేస్తే 5 మినిట్స్లో చికెన్ కూడా కొంచెం ఆ పెరుగు నీరు అంత పోద్ది. ఇలా పొలుగ్గా వస్తే చాలండి. రైస్ వేసేస్తున్నాను. గ్రేవీ మీద వేసేసుకుంటే మనకి ఇందాక మనం ఆనియన్స్ అవి కొన్ని ఉంచుకున్నాం కదా, పుదీనా మామూలుగా కొత్తిమీర అవి కూడా ఒక లేయర్ మీద అలా వేసుకోవచ్చు. ఇష్టమైన వాళ్ళు జీడిపప్పు కూడా వేసుకోవచ్చు. నేనైతే జీడిపప్పు వేయట్లేదు. ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా 3 సన్నగా తరిగేసుకొని, ఆనియన్స్ ఎట్లా వేపుకున్నాం కదండి బ్రౌన్ ఆనియన్స్, ఇవి ఒక లేయర్ అలా వేసేస్తే క్రిస్పీగా వచ్చేస్తాయండి. కొంచెం సాల్ట్ వేసి వేపుకుంటే ఆనియన్స్ క్రిస్పీగా వస్తాయి. అలా రైస్ అంతా వేసేసుకొని 2 లేయర్లు పెట్టేసుకుంటే రెడీ అయిపోద్దండి. దానికైతే మనము ఏమన్నా పిండి అది పెట్టాల్సి వస్తుంది. చుట్టూతో మూతికి ఆవిరిపోకుండా బియ్యం కానేస్తే దమ్లో. ఇది రైస్ కాదండి. దాన్ని ఒక రాయి పెట్టేస్తే ఒక 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని తర్వాత కింద ఏదైనా ప్లేట్ పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి. మొత్తం 20 మినిట్స్ ఉంటే చాలు. ఇది ఉడికిన రైస్ కాబట్టి. ఇదిగోండి బిర్యానీ రెడీ అయిపోయాక ఇలా ఉంటుంది. దీనిపైన మనకి ఇష్టమైతే నెయ్యి వేసుకోవచ్చు. ఎగ్ లేకుండా బిర్యానీ లేదు కదండి. ఎగ్ కూడా బాయిల్డ్ చేసి కొంచెం పసుపు ఉప్పు వేసి వేపాను. దాన్ని ఇలా పెట్టేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా వేసేసుకొని కొంచెము కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వాటర్ పోసుకోవచ్చండి. లేకపోతే ఇలా కొంచెం పసుపు వేసి పాలల్లో అదైనా పోసుకున్న అయిపోతుంది. కొంచెం కలర్ డిఫరెంట్గా వస్తుంది. అట్రాక్షన్గా ఉంటుంది పిల్లలకి. రెడీ అయిపోయిందండి బిర్యానీ. ఇప్పుడు ఒక 20 మినిట్స్ సిమ్లో పెట్టేసుకుంటే ఒక 5 మినిట్స్ అలా గిన్నె పెట్టేసి తర్వాత ఒక 10 మినిట్స్ ఏదన్నా ఇనుప మూకుడు పెట్టి దాని మీద పెడితే కరెక్ట్. నేను ఎత్తుకోండి, ఇది చిన్న రోల్ ఉంది, రోల్ని బాడిచ్చేస్తాను బిర్యానీ అంటే. ఇది ఎక్కువ కారం లేకుండా చాలా టేస్టీగా బాగుంటుందండి. రెడీ అయిపోయింది బిర్యానీ. 20 మినిట్స్ అయిపోయింది. అయిపోయాక ఇలా వస్తుంది. హైదరాబాద్ దమ్ బిర్యానీ చాలా ముక్క చాలా సాఫ్ట్గా చాలా బాగా ఉంటుంది. చాలా స్మూత్గా ఉంటుంది.
అందరూ ట్రై చేయండి. దీనిని మనము ఇదిగోండి, బిర్యానీ రెడీ అయిపోయింది. చాలా కలర్ఫుల్గా, ముక్క కూడా చాలా స్మూత్ వస్తుందండి. ఇది హైదరాబాదీ దమ్ బిర్యానీ. ఎక్కువ కారం ఉండదు, పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కలర్ ఉంటుంది కానీ కారం ఉండదు. ముక్క చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చేసిందో, చాలా బాగుంటుంది. పొడి పొడిగా వస్తుంది. రైస్ కూడా, ఆయిల్ కూడా చాలా తక్కువ అండి, ఆయిల్ చాలా తక్కువ ఉంటుంది. చూడండి రైస్ ఎంత పొడి పొడిగా వచ్చిందో, చాలా పొడి పొడిగా వస్తుంది. ఆయిల్ ఉండదండి ముందు, ఆయిల్ లేకుండా. ఎండాకాలం ఆయిల్ తక్కువ తినాలి కదా. ముక్క కూడా చూడండి, అలా పట్టుకుంటే తునిగిపోతుంది. ఇలా పట్టుకుంటే మనకు ముక్క కూడా చాలా సాఫ్ట్గా అయిపోద్ది, చాలా బాగుంటుంది. మనం బయట కొనేది ఆయిల్తో ఉంటుంది, అదంతా ఇదిగా ఉండదు, పిల్లలకి అంత ఆరోగ్యం కాదు. ఇంట్లోనే మనం ఒక అరగంట శ్రమ పడితే చేసుకోవచ్చు. అందరూ మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. రెసిపీ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. ఇదిగోండి, టేస్టీ బిర్యానీ రెడీ అయిపోయింది. టేస్ట్ కూడా చాలా బాగుందండి, అస్సలు ఆయిల్ లేదు. చూడండి, చేతికి ఆయిల్ కూడా అవ్వట్లేదు. మనం ఎండాకాలం తిన్నా చాలా హెల్తీగా ఉంటుంది. బాగుంది, స్మూత్గా. ముక్క కూడా ఇలా నలిపితే నలిగిపోతుందండి. ఇలా నలిగితే తీస్తే వచ్చేస్తుంది. అందరూ ట్రై చేయండి. బాయ్ అండి.